అన్న మూవీ అయితే మామూలుగా లేదు. సినిమా కృష్ణమ్మ సినిమా ఎప్పుడే చూసినా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది. అమ్మ ఎప్పుడే చూశాను భయ్యా సినిమా కృష్ణమ్మ మెంటల్ ఎక్కిచ్చేసిండు సినిమాలు అయితే. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. ఎప్పుడు ఈ విధంగా వచ్చిన స్టోరీ అయితే సినిమాలు ఎప్పుడైతే రాలేదు. ఆ క్లైమాక్స్, ఆ స్టోరీ లైను, ఒక పేదోళ్ళ గురించి, ఒక ఆర్ఫన్ గురించి, ఒక ఆర్ఫన్ని మన సమాజం, మన భారతదేశం ఏ విధంగా వాడుకొని వాళ్ళని జైళ్ళల్లో వాళ్ళ యొక్క అవసరాలను వాడుకొని ఏ విధంగా చేస్తున్నారు పోలీసులు, రాజకీయ నాయకులు అనేది సినిమా కాన్సెప్ట్. ఇలాంటి సినిమా మనం ఫ్యామిలీతోని చిన్నపిల్లల నుంచి అందరూ చూడాల్సిన సినిమా ఇదైతే. మామూలుగా లేదన్న సినిమా. గుడికి వెళ్తే కొడతాం గంట ఏమన్నా ఉందా సినిమాలో హీరోని జంట. ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. థ్యాంక్ యూ అన్న. సినిమా డైరెక్షన్ అయితే ఇరగదీసేసిండు అన్న డైరెక్టరు. ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు, బట్ ఒక కాన్సెప్ట్లో ఒక మంచి లైన్లో తీసుకెళ్ళిండు సినిమాని, ఆ స్టోరీని అయితే. ఆ క్లైమాక్స్ని మీరు ఊహించని విధంగా ఒకరు మనం ఎందుకోసం పుట్టినాం అనేది కాదు, లాస్ట్కి చనిపోయే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ అందులో. రేటింగ్ 4.5 ఇస్తా 5కి. సినిమాటోగ్రఫీ బాగుందన్న, ఆ మ్యూజిక్ కూడా బాగుంది. అందులో సాంగ్ ఒక మంచిగా ఉంది. కృష్ణమ్మ ఒక నది, కృష్ణమ్మ అనే నది. ఆ నది ఇక్కడ అనాథగా పుట్టిన ఒక హీరో, దాని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా ట్రావెల్ అయ్యి ఏ విధంగా ఉంటుందనేదే స్టోరీ. థ్యాంక్ యూ. మూవీ ఓకే అండి, బాగుంది. కృష్ణమ్మ సినిమా ఒక విజయవాడలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ జీవితాలు అలా సాగుతూ ఉంటే మధ్యలో ఒక ఫ్రెండ్కి ఆ లవ్ చేసిన అమ్మాయిని పాడు చేసేస్తే ఆ పగ తీర్చుకోవడానికి సినిమా మొత్తం కూడా వాళ్ళ పాపం అక్రమ కేసులు పెట్టి వాళ్ళు జైలు శిక్ష అంటే ఏ తప్పు చేయకుండా, తప్పు చేసింది 10% అయితే 100% అనుభవించాక అసలు ఈ తప్పు చేయడానికి కారణమైన విలన్స్ని ఎలాగ చంపాలి, లాస్ట్ క్లైమాక్స్ ఏంటనేది లైన్ తీసుకోవడం బాగుంది. సో దాని ప్రజెంటేషన్ అంటే స్క్రీన్ ప్లే బాగుంది, చక్కగా ఎక్కడ బోర్ లేకుండా చూపించాడు సినిమా. మ్యూజిక్ అంటే ఈ సినిమా స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ అని చెప్పలేను, లేకపోతే ఏదన్నా వేరే స్టోరీ అని చెప్పలేను. సో ఏంటంటే అన్ని మిక్సింగ్ అయ్యి ఉంది. సో అదొక నారప్ప సినిమా లేకపోతే ఒక ఐ సినిమా ఈ కైండ్ ఆఫ్లో ఉంది. సో ఓవరాల్గా దీనికి మధ్యలో వచ్చిన బీజిఎమ్స్ కానీ ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చక్కగా ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం, ఫ్రెండ్షిప్ వాల్యూ కోసం, అంటే వాళ్ళు ఎలా కలిసారో తెలియదు ముగ్గురు ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఫ్యామిలీ లేదు కాబట్టి ఆ బాండింగ్, ఆ ప్రేమ అభిమానాలు తెలుసు. సో చనిపోయినప్పుడు కూడా ముగ్గురు కలిసి చనిపోతారు అనమాట, ఒక్క ప్రాణం కూడా మిగలకుండా. సో అది ఫ్రెండ్షిప్ అంటే. సో మధ్యలో ఈ గంజాల గురించి, స్మగ్లింగ్ వాటి కోసం కుర్రోళ్ళు అందరూ ఎలా పాడైపోతున్నారు అనేది వాళ్ళు చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎలాంటి అదే చేయకూడదురా, దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఉంది. ఈరోజు చిన్న ఆనందాలు మనం అనుభవించినా రేపు పొద్దున్న జైలు శిక్ష అనేది అనిపిస్తారనేది చూపించారు. అంతే బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఆయన యాక్టింగ్ కోసం వస్తారు చాలా మంది థియేటర్కి. 3.5 ఇస్తారు అన్న. కృష్ణమ్మ సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. సినిమా మాత్రం ఒక క్యారెక్టర్ తగ్గట్టు సినిమా డిఫరెంట్గా ఉన్నది. అసలు ఈ సినిమా చూస్తున్న మనం మాత్రం చాలా కొత్తగా చూపించారు హీరో గారిని. అసలు కోట శివ గారు ఈ సినిమా కోసం చాలా హెల్ప్ చేసిండు డైరెక్టర్కి, వివి కొత్త డైరెక్టర్ గారికి. స్టోరీ ప్రకారంగా, రైటింగ్ ప్రకారంగా చాలా హెల్పింగ్ చేసిండు ఆయన. మ్యూజిక్ కూడా కొత్త మ్యూజిక్ కొట్టిరు. మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మ్యూజిక్ కూడా చాలా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ప్రతి దగ్గర మంచిగా కొట్టింది. మ్యూజిక్ కూడా ఒక క్లూట్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా సత్యదేవ్ గారి మనం ఇలా కొత్తగా చూస్తాం చాలా, అంటే చాలా రోజుల తర్వాత మనం ఒక డిఫరెంట్గా చూస్తాం. ఈ సినిమాలో మనం సత్యదేవ్ గారిని చాలా కొత్తగా చూస్తాం, డిఫరెంట్గా చూస్తాం. చాలా మూవీస్లో చూసుకుంటూ వచ్చాం. ఈ కృష్ణమ్మ సినిమాలో మనం ఒక కొత్త సత్యదేవుని చూస్తాం మనం ఈ సినిమాలో. అంటే హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. అంటే మన ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లెక్క చేసారు వాళ్ళు. చాలా ప్లస్ పాయింట్ ఉంది వాళ్ళకి, మంచిగా చేశారు. ఈ మూవీ దేని గురించి ఎక్కువగా అనిపించింది మీకు? ఫ్రెండ్స్ కోసం, అంటే ఒక దోస్తు కోసం అనేది మన సత్యదేవ్ గారు తిప్పల పడతాడు. ఆయన కోసమే ఇదంతా కష్టపడి ఇట్లా చనిపోయినందుకు వాళ్ళ ఫ్రెండ్ కోసమని పోరాడి ఆ ఫ్రెండ్కి ఏమైనా ఆపద ఉంటే అన్నట్టు నిలబడి ఆయన కోపం అనేది తీర్చుకుంటారు అన్నమాట సినిమా. ఇది వచ్చి 5కి 3.5 ఇస్తాం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే కృష్ణమ్మ సాంగ్ ఒకటి ఉందండి, అది హ్యాట్సాప్ చెప్పాలి. సాంగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, హైలైట్ ఉంది. ఇంకెక్కడ కూడా బోరం లేదు. సాంగ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఎందుకు లేరు
కృష్ణమ్మ సినిమా చూసిన భయ్య చాలా బాగుంది. నిజంగా సత్యదేవ్ గారు మాస్లకు మామూలుగా లేవు, ఊర మాస్ అన్నమాట. ప్రతి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు. ఎవ్రీవన్ చాలా బాగుంది. ఆ స్టోరీ కూడా నిజంగా అనాథలు పడే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ వాళ్ళకి ఏ దుఃఖుల్లో ఉన్నప్పుడు నిజంగా ఒక ఫ్యామిలీ అంటే నిజంగా ఈ రోజుల్లో అనాథలకు మెయిన్ ఫ్యామిలీ కావాలంటే ఒక లవ్ చేసి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడే వాళ్ళ లైఫ్కి ఒక కొడుకో బిడ్డో కొడితే ఆ ఫ్యామిలీ అనేది చక్కగా ఉంటుంది. నిజంగా అందులో ఉన్న ముగ్గురు అంటే సత్యదేవ్ అన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ ఇద్దరు కానీ అన్న కానీ కామెడీ వే ఆఫ్ కానీ ఆ టైమింగ్ సెన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అదే సెకండ్ హాఫ్ వస్తే వాళ్ళకైనా మాత్రం నిజంగా ఆ ఫ్యామిలీ అనేది ఏదైతే క్రియేట్ చేసుకొని లవ్ ట్రాక్ అయితే నడుపుకొని పెళ్లి చేసుకొని ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న టైమింగ్లో ఏదో ఒక సిచ్యువేషన్ రావడం వల్ల ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే టైమింగ్లో ఇలాంటి జరగడం, ఈ సిచ్యువేషన్ అనాథల్ని రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ లీడర్సే కానీ ఎలా వాడుకునేది అదే సిచ్యువేషన్ అన్నమాట. చాలా బాగుంది. ఆ 40 minutes అయితే పరిగెత్తించారన్న సినిమా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావాలి కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ సాంగ్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఏం అడగవా? మూవీ ఎలా అనిపించింది? నాకైతే కృష్ణమ్మ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. అంటే ముఖ్యంగా హీరో గురించి చెప్పుకోవాలి. సత్యదేవ్ అన్నకి ఇన్ని సినిమాలు చేసినా కానీ ఈ సినిమాతో అయితే వేరే లెవెల్ గుర్తింపు అయితే వస్తుంది. నాకు అంటే తన రోల్కి, తన పర్ఫార్మెన్స్కి, తన ఇచ్చిన యాక్షన్కి, తనకి ఇచ్చిన క్యారెక్టర్కి పక్కా 100% న్యాయం చేసేటైతే అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టోరీ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అనాథలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళ లవ్ స్టోరీ కానీ, లవ్ ట్రాక్ కానీ ఇదంతా చాలా అంటే చాలా మంచిగా చూపిస్తే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఎమోషన్ సీన్స్ కానీ మొత్తం బాధపడడం కానీ, ఆ పగలు కానీ, ఆ ఫైటింగ్స్ కానీ అంతా వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట డైరెక్టర్ గారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇంటర్వెల్ ఆ ట్విస్ట్ కానీ అది కానీ అంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అంత ఆ లెవెల్లో ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫైటింగ్ సీన్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైటింగ్ సీన్, ఆ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే మనకి హ్యాపీ అనిపిస్తుంది, అలానే ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. అలా ఉందన్నమాట, ఆ లెవెల్లో ఉంది ఆ ఫైటింగ్ సీన్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమా ఎందుకు చూడాలంటే పోలీసుల గురించి చూడాలి. అంటే మన సమాజంలో ఒక మంచి పోలీసు ఉంటారు, చెడ్డ పోలీసు ఉంటారు. సో ఈ సినిమాలో 2 పోలీసులు ఉన్నారు. సో రెండింటి గురించి కూడా చూపించారు సినిమాలో డైరెక్టర్ గారు. సో ఓవరాల్గా నాకు సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ ఇవేం లేదు, స్లో కూడా ఎక్కడ అనిపించలేదు. సో ఓవరాల్గా సినిమా అనేది నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి సో మీరు కూడా వెళ్ళి కృష్ణమ్మ సినిమా చూడండి, మీ అందరు కూడా పక్కా నచ్చుతుంది. అంతే. థ్యాంక్ యూ.